నమస్తే అందరికీ. నేను డాక్టర్ జిన్సీ, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ జాయ్ హాస్పిటల్, క్లౌడ్పేట్ ఫస్ట్ లైన్, ఒంగోలు. మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. చాలా మంది మన ఊపీలో వచ్చి మేడం ఈ మెడిసిన్స్ అన్ని ఏం వద్దు, న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీ పెంచుకోవాల్సిందే, ఏదైనా మార్గం ఉందా మెడిసిన్స్? సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్పెషలీ మేల్స్ ఎక్కువ వాళ్ళు టాబ్లెట్స్ మింగాలంటే అది అసలు ఇష్టపడారు. ఫస్ట్ మనం చేయాల్సిందే బేసిక్ టెస్ట్ అంటే సిమెన్ అనాలిసిస్. సిమెన్ అనాలిసిస్ అంటే ఎట్లా అంటే మనం మామూలుగా ఏదైనా ల్యాబ్ లో వెళ్ళి మనం చేయకూడదు. సర్టిఫైడ్ WHO గైడ్ లైన్స్ ప్రకారం చేసి ఆండ్రాలజీ ల్యాబ్ లోనే చేయించుకోవాలి. సో వన్స్ మనకి కరెక్ట్ ఒక డయాగ్నోసిస్ వస్తే మనకి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఎట్లా చెప్పాలని కూడా మనకి ఉంటుంది. ఒకవేళ కౌంట్ తక్కువ ఉంటే ఒలిగోజూస్పర్మియా, ఏదైనా మోర్ఫాలజీ ప్రకారం ప్రాబ్లం ఉంటే టెరటోజూస్పర్మియా, అండ్ మొటిలిటీలో ప్రాబ్లం ఉంటే అస్టెనోజూస్పర్మియా. సో దాన్ని బట్టి మనం ఒలిగో అస్టెనో టెరటోజూస్పర్మియా అలాగే మనం క్లాసిఫై చేస్తాము. ఏదైనా ప్రాబ్లమ్స్ ఆండ్రాలజిస్ట్ కూడా మన దగ్గరే ఉన్నారు. సో ఓకే, వాళ్ళ దగ్గరే వెళ్ళారు. బట్ దాంతో పాటు న్యాచురల్లీ మనం ఏమేమి చేసుకోవాలి అదొక క్వశ్చన్ కామన్ గా. సో న్యాచురల్ గా అంటే జస్ట్ లైక్ మేల్స్ కూడా ఐడియల్ బాడీ వెయిట్ కలిగి ఉండాలి. లైక్ బాడీ మాస్ ఇండెక్స్ మన హైట్ కి తగ్గినట్టు మన వెయిట్ జెంట్స్ అయినా వాళ్ళకి ఉండాలి. సో అదలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ గానీ అంత బ్యాలెన్స్ లో ఉంటుంది. స్పర్మ్ ప్రొడక్షన్ కూడా నార్మల్ గా జరుగుతాయి. నెక్స్ట్ అంటే ఫుడ్ అడుగుతారు. ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనకి స్పర్మ్ కౌంట్ పెరిగింది? మామూలుగా ఐడియల్లీ ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్స్ కంప్లీట్ గా మనం క్లోజ్ చేసుకోవాలి. లైక్ మైదా తయారు చేసేది, పిజ్జా, బర్గర్ అలాంటిది, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్. అండ్ ఎక్కువ మనం న్యాచురల్ ఫుడ్స్ లో గ్రీన్స్, వెజిటేబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేది, బెర్రీస్. తర్వాత ఎక్కువ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. లైక్ మరీ ఎక్సెస్ కాదు, 2 liters per day అట్లీస్ట్ ఉండాలి. బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ అలాంటివన్నీ తీసుకుంటే మనకి బాడీ కూడా రీజునేట్ అయ్యి వేస్ట్ అన్ని మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ అయ్యి మనం ఒక హెల్తీ బాడీ మెయింటైన్ చేస్తాం. సో ఐడియల్ బాడీ వెయిట్, తర్వాత ఫుడ్. సో ఇంకా దాంతో పాటు లైఫ్ స్టైల్. సో ఎక్కువ మంది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇంతకు ముందు లేడీస్ అయినా జెంట్స్ అయినా అంతా మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ కొద్దిగా ఉండేది. ఇప్పుడు ఏంటి అందరు కూర్చొని ల్యాప్టాప్, డెస్క్టాప్ కూర్చొని పని ఎక్కువ అయిపోతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ ఉంది. దాని అర్థం మనం హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఒక మీడియం మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎప్పుడైనా అది యూస్ఫుల్. ఎక్సర్సైజ్ తో పాటు ఇంకా మన లైఫ్ స్టైల్ మనం చూసుకోవాలంటే గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్ కానీ ఇదన్నీ వాడటం తప్పదంటే ల్యాప్ మీద యూజ్ చేయకుండా టేబుల్ మీద పెట్టండి. సో దానిలో రేడియేషన్ ఎక్స్పోజర్ తగ్గిద్ది. సో అదని కొన్ని జాగ్రత్తలు మనం ఉండాలి. అండ్ ఇప్పుడు స్ట్రెస్ లేకుండా ఒక వర్క్ కానీ ఒక ఉద్యోగం లేదు, కానీ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా మనం నేర్చుకోవాలి. సో దట్ ఈస్ హౌ వీ షుడ్ ఆర్గనైజ్ అవర్ థింగ్స్. మనం ప్రయారిటైజ్ చేయాలి. అన్నిట్లో మనం వేలు పెడితే పని జరగదు. ఏది మన ప్రయారిటీ అది ముఖ్యంగా టైం ఇచ్చి అడిక్వేట్ స్లీప్ కూడా ఉండాలి. సో బ్యాలెన్స్ గా చేసి ఒక మన ఫుడ్, లైఫ్ స్టైల్, తర్వాత ఎక్సర్సైజ్ ఇద్దరికి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఒక 30 minutes అనే చూసుకోవాలి. బ్రిస్క్ వాకింగ్ కానీ, బట్ నాట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. కొందరు హై ఇంటెన్సిటీ ఇప్పుడు జిమ్ లో ఏం చేస్తున్నారంటే అనబాలిక్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు మసిల్ బిల్డింగ్. అది కూడా హార్మ్ఫుల్. దట్ డిక్రీజెస్ స్పర్మ్ ప్రొడక్షన్. సో అలాంటి టెస్టోస్టెరాన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ ద ఆండ్రాలజిస్ట్ మీరు తీసుకోకూడదు. అయితే కొందరు హార్మోన్స్ తక్కువ ఉంటాయి, వీక్లీ 2 or 3 injections అయినా HMG ఇవ్వచ్చు. అది కూడా అండర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉండాలి. మామూలు డాక్టర్ క్వాక్స్ దగ్గర వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు మీరు ఏం చేయబాకండి, ఎందుకంటే దానిలో ఇంకా మనం ఉన్న స్పర్మ్స్ కౌంట్ పడిపోతుంది. సో ఇవన్నీ మన జాగ్రత్తలు చేసుకొని దీస్ ఆర్ ద న్యాచురల్ వేస్ టు ఇంప్రూవ్ యువర్ స్పర్మ్ క్వాలిటీ. దాంతో పాటు మగవాళ్ళ కొన్ని వైసెస్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ స్టడీస్ హావ్ డెఫినెట్లీ ప్రూవెన్. లైక్ అది ఎక్కువగా తీసుకుంటే అది మన బాడీలో హాని చేస్తుంది. సో మీరు అదన్నీ కంట్రోల్ చేసుకొని మీ హ్యాబిట్స్ ని కంట్రోల్లో పెట్టుకొని ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఉంటే చాలా వరకు న్యాచురల్ గా మీకు స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ.